చెత్త కొంచెం వేయచ్చు. అంటే అదే మన డ్రై లీవ్స్ ఇంకా మంచి జూమ్ చేస్తే అమ్మా ఇక్కడిది. సో ఫస్ట్ అది కనిపించదా లోపల కనిపించేది లైట్ అయ్యి ఇప్పుడు ఏంటంటే ఏం లేదు. ఇప్పుడు ఈ చెత్త ఏదైతే వేస్తామో మన డ్రై లీవ్స్ అయినా కూరగాయల పొట్టు అయినా అది డీకంపోజ్ అవ్వడానికి కొన్ని మైక్రోబ్స్ ఉంటాయి అన్నమాట. అవి కాంపోస్ట్ లో ముందు నుంచే ఉంటాయి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కాంపోస్ట్ ఎందుకు యాడ్ చేస్తామంటే ఇప్పుడు పెరుగు చేయడానికి పాలలో కొంచెం వేస్తాము, ఇది వేస్తాం కదా, పెరుగు కొంచెం ఒక టీ స్పూన్ వేస్తాం కదా, తోడు పెట్టడానికి ఆగుర్రా నాయన చెప్పేది విరడానికి కాదు, తోడు పెట్టడానికి ఒక టీ స్పూన్ వేస్తాం కదా. అట్లా ఇప్పుడు కాంపోస్ట్ వాడుతున్నాం అనమాట. అందులో ఉండే మైక్రోబ్స్, అది బ్యాక్టీరియా, అది మల్టిప్లై అవుతుంది అనమాట. అది తిని ఇవన్నీ తిండి అనమాట. సో ఇప్పుడు మనం డైలీ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మజిదాకి ఎవరైనా సరే పక్క ఇది అంతా మిక్స్ చేయద్దు. ప్లాస్టిక్లు ఈ చెత్త అంతా మిక్స్ చేయద్దు, సెపరేట్ గా పెట్టాలి. ఇది ఒక కవర్లో, ప్లాస్టిక్ లో ఒక కవర్లో, పేపర్లు అన్ని ఒక కవర్లో. సో ఇట్లా స్ప్రెడ్ చేసేసి ఆ కార్డ్బోర్డ్ పర్వాలేదు, పేపర్ ఎందుకు వద్దంటే అసలు ఇది కూడా అంటే ప్లాంట్ మెటీరియల్ కదా పేపర్ కూడా, కానీ ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో అవుతుంది కాబట్టి దాంట్లో కెమికల్స్ అవన్నీ చాలా కలుస్తాయి. ఇప్పుడు కార్డ్బోర్డ్ ఉంది అనుకో, బాక్స్లు ఉంటాయి కదా బ్రౌన్ కార్డ్బోర్డ్, అవి వాడచ్చు. చిన్న చిన్న ముక్కలు చేసి డ్రైగా అంటే డ్రై మెటీరియల్ గా వాడచ్చు అన్నమాట. సో డైలీ మనం చేయాల్సిన పని అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వేస్ట్ అంతా వేసేసి రోజు ఒక లేయర్ వేసుకోవచ్చా సార్? రోజు ఒక లేయర్ వేయచ్చు. సరిగా ఇలా పట్టాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ కూరగాయల పొట్టు అంతా వేసేసి ఎంత చిన్నగా ఉంటే అంత తొందరగా అవుతుంది. అంటే పెద్ద పెద్ద ఆలులు ఇట్లా వేసామంటే అది చాలా టైం పడుతుంది, అది కుళ్ళి కాంపోస్ట్ అవ్వడానికి. అది వేసినాక ఇప్పుడు పైన లేయర్ వచ్చి బ్రౌన్ మెటీరియల్ ఏదైతే డ్రై ఉంటుందో మళ్ళీ అది ఎంత మెటీరియల్ మనం వేస్తే అంత ఈక్వల్, ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఇంటికి వేయాలన్నమాట. అంతే ఇది రావాలి. ఇంకొంచెం పైన ఉంటే తీసుకురావాలి. ఆకులు తీసుకురా పైన ఉంటాయి చూడు, మొత్తం ట్యాంక్ పైన. ఆయన షెట్ ఎక్కి తెప్పుకొచ్చావు అక్కడ అక్కడ కూరగాయలు కూరగాయలు ठीक है. अच्छा माजिद, आपके लिए भी ये घर पे भी कर सकते हैं, इधर भी बकरियां जो भी अभी ये है ना, मतलब सब्जी तरकारी जो है वेस्ट है वो अलग रखना, प्लास्टिक पेपर ये सब नहीं मिलाना. और ये जो है इससे ये खाद बनाएंगे हम लोग. అంటే ఇప్పుడు ఏదైనా వేసుకోవచ్చు సార్? అంటే ఫ్రూట్స్ పాడైనా ఏదైనా కుళ్ళిపోయినా కూడా, వాసన వస్తున్నా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మామూలు ఇప్పుడు చిన్న చిన్న కట్ చేసేసినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు సార్. కట్ చేస్తేనే బెటర్, తొందరగా అవుతుంది. ఎంత చిన్నగా ఉంటే అంత తొందరగా తయారవుతుంది. थोड़ा पानी लेके అవి లేకపోతే ఆకులు కూడా చిన్న చిన్న సార్ చాలా సరిపోతుంది, మన ఎక్కువ చెత్తలేదు కదా. ఇవి కూడా ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. అంతే. అది పైన ఒక బ్రౌన్ అంటే ఎండిపోయిన ఆకులు లేకపోతే ఇట్లాంటివన్నీ మెటీరియల్ పైన, లేకపోతే కార్డ్బోర్డ్, ఏది లేదంటే ఆకులు లేవంటే కార్డ్బోర్డ్ చిన్న చిన్న ముక్కలు చేసేసి ఇవ్వడం అంతే. రోజు చేయడం అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు బ్రౌన్ ఆల్రెడీ, సో నెక్స్ట్ డే కూరగాయలు వేసి పైన ఇది డైలీ చేయడం. వెయ్యాలే కప్పాలి తర్వాత అది కింద పోతూ ఉంటుంది, అది దాని లెవెల్ అసలు. ఎందుకంటే అది కూరగాయల్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోతుంది, అది ఇంత అయిపోతుంది, ఇంత వేస్తే ఇంత అయిపోతుంది. సో వేస్తూ ఉంటే అది ఇంకా తగ్గుతూ ఉంటుంది. అది ఫైనలీ కొంచెం నిండిన తర్వాత అక్కడ పక్కకు పెట్టారన్నమాట. 1 month మిక్సింగ్ కూడా అవసరం లేదు అసలు. అంత చేస్తే ఇంకా మంచిది, కొంచెం తొందరగా అవుతుంది. చేయకపోయినా కూడా పర్వాలేదు. ఇంకొకటి మనం ఏం చూసుకోవాలంటే మరీ డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, సమ్మర్ లో తొందరగా డ్రై అయిపోతుంది. అది డ్రై అయింది అనిపించినప్పుడు కొంచెం నీళ్లు చల్లాలి.
సో డైలీ ఇవి దానికి అంటే బ్యాక్టీరియాని మనం పెట్ లాగా ఇంట్లో ఒక కుక్కర్ ఎట్లా పెంచుకుంటున్నామో అట్లా చూసుకోవాలన్నమాట, అంతే ఇంకేం లేదు. దానికి కావాల్సిన తిండి ఇవ్వాలి. తిండి అంటే అదే కూరగాయల పొట్టు, ఇంకా ఈ ఆకులు, తర్వాత దానం వేస్తే ఇది ఇవ్వాలన్నమాట. అంటే కొంచెం జల్లాలి, అంటే ఎక్కువ నీళ్లు కాదు. స్పాంజ్ ఎట్లా ఉంటుంది అసలు, మనం నీళ్లు చల్లితే స్పాంజ్ ఉంటుంది కానీ మన నీళ్ళు అట్లా కారుతూ ఉండదు కదా, అట్లా ఉండాలి అంతే, ఇంకేం లేదు. ఇది కొంచెం డ్రై ఉంది కాబట్టి వేద్దాం. అంటే మామూలుగా ఇది వేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే కూరగాయల్లోనే చాలా తడి ఉంటుంది కదా. ఇంకా గాలి రావాలన్నమాట. ఇదైతే ఈ బోనస్ నుంచి బెస్ట్ అసలు, ఎందుకంటే చాలా హోల్స్ ఉంటాయి కదా, ఆటోమేటిక్ గా గాలి సర్క్యులేషన్ ఉంటుంది లోపల. అంతే మనం చేస్తాం, ఏం లేదు. అది కవర్ చేస్తారా సార్? మళ్ళీ చెప్పాలి, చెత్తాను వాడేస్తాడు. అది లోపల పెట్టుకుంటారు లేకపోతే ఎందుకు వచ్చింది? కింద మెట్ల కాడ పెట్టి ఆయన చెప్పండి.